యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనములో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఈ మాటల్లో కొంచెం మనం వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కొంతమంది బాప్తిసం పొందబోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు కొంతసేపు బాప్తిసం గురించి దేవుని వాక్యం మాట్లాడదాం. బాప్తిసం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. బైబిల్లో అది కొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది బాప్తిసం. కేవలం బాప్తిసం ఒక్కటే అనే విషయం మాత్రం మన మైండ్లో తీసేయాలి. కేవలం బాప్తిస్మం ఒక్కటే కాదు, బాప్తిస్మమునకు ముందు జరగబోయే విషయాలు అన్నీ కూడా బాప్తిస్మంతోనే ఈక్వల్గా ఉంటాయి. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో పాపి అయిన మానవుని దేవుడు రక్షించుట్లో ఆయన ప్రణాళిక ఈ విధంగా ఉంది. ఆ విధంగా పాపి రక్షించబడాలని చెప్పిన దేవుని ఉద్దేశం. దుష్టుడు చనిపోవట నాకేమాత్రం ఇష్టం లేదు అంటాడు, యెహెజ్కేలు 18:20. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం పోగొట్టుకున్నటువంటి యొక్క దేవుని మహిమను తిరిగి పొందుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక ఇలాగ కొత్త నిబంధనలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మానవుని రక్షించడానికి గొప్ప ప్రణాళిక చేసినాడు. అది రక్షణ ప్రణాళిక. పాపముల నుండి మానవునికి రక్షణ కావాలా, ఆత్మరక్షణ అవసరం. కాబట్టి మానవుని రక్షించుట్లో దేవుడు చేసినటువంటి యొక్క ప్రణాళిక చాలా గొప్పది. దాన్ని మనం నెరవేర్చడం ద్వారా దేవుని చిత్తాన్ని కూడా నెరవేరుస్తున్నామని చెప్పని అర్థం. సువార్తను వినాలా, సువార్తను నమ్మాలా, మారు మనసు పొందాలా, యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా నోటితో ఒప్పుకోవాలా, తర్వాత బాప్తిసం పొందాలా. దీంట్లో ఏది కూడా తక్కువ ఎక్కువ ఏమీ జరగదు. అన్నీ దేవుడు ఏర్పడిన రక్షణలో ఇవన్నీ కూడా అవసరం. బాప్తిసం ఒక్కటే రక్షించదు, అట్లే విశ్వాసం ఒక్కటే కూడా రక్షించలేదు. కేవలం మారు మనసే కాదు, కేవలం యేసుక్రీస్తుని ఒప్పుకొని ఉండుట మాత్రం కాదు, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త మొదట మనము వినాలి. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానాన్ని గురించి విని తర్వాత ఆ మరణ సువార్తను మనము విధేయతతో అంగీకరించాలి, విశ్వసించాలి, యేసుక్రీస్తుని నమ్మాలి. మూడవదిగా చాలా ప్రాముఖ్యమైనది కూడా మారు మనస్సు, దేవుని వైపు తిరుగుట కదా. సువార్తను విని సువార్తను నమ్మి సంపూర్ణంగా దేవుని వైపు తిరుగుట, పాపముల నుండి దేవుని వైపు తిరుగుట, పాపములను విడిచి దేవుని వైపు తిరుగుట. ఈ మారు మనసులో పశ్చాత్తాపం వస్తుంది. ఈ మారు మనసులో తాను పాపినని గ్రహించే గ్రహింపు కలుగుతుంది. కాబట్టి తర్వాత దేవుని కుమారుడుగా క్రీస్తును బహిరంగంగా ఒప్పుకొని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలోనికి మనం బాప్తిస్మం పొందాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈనాడు చాలామంది బాప్తిసం పొందుతున్నారు, చాలామంది పొందారు. బాప్తిసం పొందేవాళ్ళు చాలామంది
ఈ బాప్తిస్మ యొక్క షరతులకు లోబడుకోకుండా, షరతులు నెరవేర్చుకోకుండా కేవలం నీటిలో మునుగడం ద్వారా ఉపయోగమేమీ ఉండదు. ఎందుకు బాప్తిస్మం, ఎవరు బాప్తిస్మం, ఎప్పుడు బాప్తిస్మం, ఎలాగ బాప్తిస్మం పొందాలన్న వివరాలన్నీ కూడా కొత్త నిబంధనలో రాయబడినాయి. వాటి మనము చదవాలా, వాటిని తెలుసుకోవాలా, వాటిని అంగీకరించాలా. ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికను మనము నెరవేర్చినప్పుడు మనకి రక్షణ దొరుకుతుంది. కాబట్టి రక్షణ అనేది కేవలం దేవుని యొక్క ఉచితార్థమైనటువంటి వరమే. ఇది మనుషుల వలన కలిగింది కాదు అని బైబిల్ అంటుంది, ఎఫెసీయులు 2:8. కాబట్టి ఈ దేవుని వరము అనే ఈ ఉచితమైనటువంటి వరాన్ని మనం పొందాలంటే దేవుడు నియమించిన షరతులు మనం నెరవేర్చాలి. అవి చాలా సులువుగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, బైబిల్లో కొత్త నిబంధనలో రాయబడినాయి. బాప్తిసం పొందిన ప్రతి సందర్భాల్లో కొత్త నిబంధనలో బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్తను విన్నారు. ఏమ సువార్త అంటే అపోస్తలుల కార్యములు 2:36 ప్రకారంగా సిలువను గురించిన వార్త విన్నారు. సిలువలో ఎందుకు చనిపోయినాడు యేసుక్రీస్తు ప్రభు, దాని అర్థం బాగా తెలుసుకొని అది నా కొరకే సిలువ మరణం నాది, నా పాపముల కొరకు నేను చనిపోవలసింది, నాకు ప్రతిగా నా ప్రభు. 1 కొరింథీ 15:3లో మన లేఖనముల ప్రకారమై మన పాపముల కోసం యేసుక్రీస్తు చనిపోయినని అక్కడ ఉంది, సమాధి చేయబడినని అక్కడ ఉంది, తిరిగి లేచినని కూడా అక్కడ ఉంది. లేఖనముల ప్రకారం తండ్రి సంకల్పం ప్రకారంగా ప్రవచనముల్లో రాయబడినట్లుగా పాపి అయినటువంటి మానవుని కొరకు యేసు ప్రభు సిలువలో చనిపోవాలి. ఈ ఆయన మరణ వార్త విన్నటువంటి వారు దానిని అంగీకరించాలంటే విశ్వసించాలి, ఆ సువార్త నమ్మాలి, సిలువలో చనిపోయినటువంటి ఆ క్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచాలి. ఈ విధంగా మూడవదిగా మనసు మార్చుకొనుట. క్రిస్టియానిటీ అనేది, కన్వర్జేషన్ అనేది రీపెంటెన్స్, మార్పు నొందుట. మార్పు లేకుండా దేవుని నమ్మడం, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా నీళ్ళలో మునగడం అది ఆచారం అవుతుంది. దాని నుంచి ఏ ఉపయోగం కూడా లేదు ఎవరికి కూడా. బైబిల్ అట్లే చెప్తుంది. ఆ విషయాలు కొంచెం కింద ముందు చూద్దాం ముందుకు కదా. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ బైబిల్లో మనం చూస్తే వాళ్ళు సువార్త విన్నారు, సువార్త నమ్మినారు, మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగినారు, యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నోటితో హృదయపూర్వకంగా బహిరంగంగా ఒప్పుకున్నారు. తమ పాపక్షాపణ కోసము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం వాళ్ళు పొందినారు. మీలో ఇంకా ఎవరైనా కానీ ఈ విధంగా బాప్తిసం పొందుకోకుండా ఏదో కొన్ని కారణాలను బట్టి దేనికో కొన్ని అకేషన్స్లో మీరు ఏదైనా బాప్తిసం పొందుంటే తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు, ఇంకో మాటలో దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఈ క్రమ పద్ధతిలో బాప్తిసం పొందుట అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అదే సువార్తను వినుట, యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం గురించిన వార్త విని దాన్ని నమ్మి మనసు మార్చుకొని యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందిన వాళ్ళకి రక్షణ. ఇది రక్షణ యొక్క ప్రణాళిక. బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని చూస్తున్నాం కదా. ఇది ప్రణాళికలో ఆఖరిది. కాబట్టి బాప్తిసం గురించి బైబిల్లో ఏం రాయబడినాయో అన్న మాటలు కొన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకని నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అని ఆయన.
ఇక్కడ బాప్తిజం అనుకుంటా బాప్తిజం అన్నమాట రాబడింది మొదటిసారి. బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ ఆ మాట చెప్తున్నాడు. ఏమంటానంటే అక్కడ, నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు కనుక ఆయన ఆ పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ బాప్తిజం ఇస్తాడు, ఆయన కంటే నేను శ్రేష్ఠుడిని కాను అని మాటలు అక్కడ రాయబడినాయి. కొత్త నిబంధనలో సుమారుగా ఇక్కడ 3 బాప్తిజం గురించి చెప్పినాడు. ఇక్కడ ఒకటి, బాప్తిస్మ ఇచ్చి యోహాను నీళ్ళలో ఇచ్చినటువంటి బాప్తిస్మ. ఇది బాప్టిజ్డో అనే గ్రీక్ భాషకు అర్థం మునుగుట, సంపూర్ణంగా మునుగుట. కొన్ని నీళ్ళు మాత్రం చిలకరించేది కాదు, తలపైన కొన్ని నీళ్ళు పోసేది కాదు. పారే ఏటిలో పారే నీళ్ళలో సంపూర్ణంగా మునుగుట అనేదానికి ఆ బ్యాప్టిజో అనే ఆ గ్రీక్ పదానికి ఇంగ్లీష్లో బ్యాప్టిజంను తర్జుమా చేసినారు. దాన్ని తెలుగు బైబిల్లో అట్లే ఇంగ్లీష్ పదమే పెట్టేసినారు, బాప్తిస్మము అనేది. దాన్ని తెలుగు కన్వయిస్తే ముంచుట అని లేదా మునుగుట అని. ఆ తెలుగు తర్జుమాలు అయితే బాప్తిస్మం అని ఉన్న దగ్గర మునుగుట అనే మాట పెట్టాల్సింది అక్కడ. అయితే దాన్ని ఇంగ్లీష్ వర్డ్ దగ్గర పెట్టేసినారు, బాప్తిస్మము అని పెట్టేసినారు. చాలామంది ఈరోజు బాప్తిస్మం ఇస్తున్నారు, చాలామంది బాప్తిస్మం పొందుతున్నారు. చాలామంది ఊరికే నీళ్ళ ముంచి బయటకు పంపిస్తేస్తారు అందరం చాలామంది. ఇంకా కొంతమంది బోధకులు అయితే ఇది ఒక బిజినెస్గా తీసుకొని వాళ్ళ ఆదాయాన్ని బట్టి, వాళ్ళ ఇన్కమ్ కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం, వాళ్ళ యొక్క పేరు పైకి రావడం కోసం, గుంపుని చేసుకోవడానికి కోసం కొంతమంది అనాలోచనగా బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు, వ్యర్థంగా బాప్తిస్మం ఇస్తున్నారు. ఇలాగ బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు అనేకులు చెప్పేది ఏంటంటే, మేము అప్పుడే బాప్తిస్మం పొందినాం, మేము బాప్తిజం పొందినాం అప్పుడే అని. ఎట్లా పొందినారంటే, మా పెళ్ళిళ్ళలో ఇచ్చినారు, క్రిస్మస్ పండుగకి ఇచ్చినారు, మా బిషప్ గారు వచ్చింటే అప్పుడు ఇచ్చినారు, మా ఇంట్లో మా బర్త్డేకే నేను ఆ రోజు తీసుకున్నాను అనే రకరకాల కారణాలు చెప్పడం వల్ల అది బాప్తిస్మం కాదు. వాళ్ళు నీళ్ళలో మునిగిండొచ్చును, కానీ లేఖనానుసారంగా వాక్యానుసారంగా లేదు గనుక అలాంటి వారు ఎవరైనా సరే తిరిగి బాప్తిస్మం పొందాల్సిందే వాక్యానుసారంగా. ఎట్లా అంటే, సువార్తను వినాలా, సువార్తలను అంశాలు అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క సమాధి, ఆయన యొక్క పునరుత్థానం, ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి. సువార్త దేవుని శక్తి అని రోమా 1:16 చెప్తుంది. కాబట్టి ఈ 3 విషయాల్ని చక్కగా అర్థం చేసుకోకుండా ఆయన ఎవరి కోసం చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు, ఎందుకు ఆ మరణం వచ్చిందో, ఎందుకు ఆ విధంగా ఆయన చావాల్సి వచ్చిందో అనేవేమీ తెలుకోకుండా ఊరికే నీటిలో మునిగితే లాభమేముంది కదా. శాపగ్రస్తులారు, ఆ విధంగా తీసుకున్న వాళ్ళు శాపగ్రస్తులే, ఇచ్చిన వాళ్ళు కూడా శాపగ్రస్తులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్తలో యోహాను చెప్తున్నాడు, ఇతని పేరే బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఏం పేరు? ఇంగ్లీష్లో జాన్ ది బ్యాప్టిస్ట్. ఏమంట? జాన్ ది బ్యాప్టిస్ట్. బాప్తిస్మ ఇచ్చే పని అయ్యింది. పాత నిబంధన లేఖనాల ప్రకారంగా, దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని కుమారుడు దేవుడు మానవుడు భూలోకానికి రాకముందు రావాల్సినటువంటి ఒక దూత, మెసెంజర్, ఆ మార్గాన్ని సరళం చేయడానికి ఈ యోహాను అక్కడి నుంచి యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలల ముందుగా భూలోకానికి వచ్చినాడు. అప్పుడు ఆయన ప్రకటిస్తున్నటువంటి మాట ఇది కదా. ఏమని? మారు మనసు పొందండి, రాబోయే ఉగ్రత తప్పించుకోండి, రాబోయే దేవుని రాజ్యానికి సిద్ధపడండి అని. ఓన్లీ మారు మనసు కోసం, కేవలం యూదుల కోసమే, ఇది అందరికీ కాదు. యోహాను బాప్తిస్మం, ఇది ఒక బాప్తిస్మం మనం బైబిల్లో చూస్తాం. అక్కడ యోహాను చెప్తున్నాడు,
నేనైతే కేవలము మారు మనసు కొరకే నీటిలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఓన్లీ ఇన్ వాటర్. ఏమంట? నేను నీళ్ళలో ఇస్తున్నాను కానీ ఆయన అంటాడు కింద, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్మిస్తాడు అని అక్కడ 2 మాట చెప్తున్నాడు. ఇక్కడ మరీ 2 రకాలైన బాప్తిజం గురించి యోహానే మాట్లాడుతున్నాడు. ఒకటి, నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నా ఓన్లీ టు ద రెపెంటెన్స్. నా వెనుక వచ్చేవాడు అంటే దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మిస్తాడు, మీకు అగ్నిలో మీకు బాప్తిస్మిస్తాడు అని చెప్పినాడు. ఇక్కడికి ఎన్నైనా బాప్తిజం? 3 అయినాయి. 1 యోహాను బాప్తిస్మం, 2 పరిశుద్ధాత్మను బాప్తిస్మం, 3 అగ్ని బాప్తిస్మం. 3 అయినాయి. బైబిల్లో ఇంకా కొన్ని బాప్తిస్ములు ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి, నేర్చుకుంటే మంచిది. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు అగును అని అనిరి అని అక్కడ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు నేను పొందుచున్న బాప్తిస్మం అనే మాట అక్కడ వాడినాడు. యాక్చువల్గా ఆయన దేని గురించి మాట్లాడినాడు? ఏ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఆయన నోటి నుంచే వచ్చింది పదం, ఏదని? బాప్తిస్మం, ముంచుట, నేను మునుగుచున్నాను అని. దేంట్లోంట? ఇక్కడ రాబడిన విషయాలను గమనిస్తే ఇది శ్రమలతో కూడినటువంటి బాప్తిస్మం. ఇది యేసుక్రీస్తు వారి కొరకే ప్రత్యేకంగా తండ్రి నియమించినటువంటి ఏర్పాటు. ఇది పాత నిబంధనలో మన అనేక ప్రవచనాలు మనం గమనిస్తే యేసు ఇలాగ శ్రమపడి, ఇలాగ బాధపడి, ఇలాగ మరణించి పాపుల కొరకు ఆయన తిరిగి లేవాలన్నటువంటి ప్రవచనాలు రాయబడినాయి పాత నిబంధనలో. వాటి యొక్క సారాంశము శ్రమలతో కూడినటువంటిది. కాబట్టి యేసు ప్రభు యొక్క 33 ఏళ్ళ పరిచర్య అంతా శ్రమలతో కూడిందే. అంతా శ్రమ 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 శ్రమ. ఆయన పొందే మరణాన్ని గురించి రాబడినటువంటి విషయమే అది. అక్కడ శ్రమల బాప్తిస్ము అని అక్కడ మనకి అర్థమవుతుంది. ఇది అయిపోయింది శ్రమల బాప్తిస్మం. వీటికి 4 అయినాయి కదా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం నుంచి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోసేను బట్టి మేఘములలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి అని అక్కడ చూడండి. ఎక్కడ వాళ్ళు బాప్తిస్మం పొందినారట? మేఘాల్లో బాప్తిస్మం పొందినారు, సముద్రంలో బాప్తిస్మం పొందినారు. ఏమి బాప్తిస్మం అర్థము? మొట్టమొదటి బాప్తిస్మం దీన్నే తీసుకుందాం మనం. ఫస్ట్ ఇదే తీసుకుందాం. ఈ అన్ని బాప్తిసాల గురించి కొత్త నిబంధననే బోధిస్తుంది. కొరింథీ సంఘానికి ఆయన రాస్తున్నాడు, మన పితరులు మోషే నాయకత్వంలో కానానుకు ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలీయులు మేఘముల కింద నడిచిరి అని చెప్పడానికి దాని బాప్తిస్మం అనే పదం వాడినాడు. సముద్రమును దాటి వెళ్ళిరి అని చెప్పడానికి వాళ్ళు ఆ పదాన్ని పౌలు అక్కడ వాడాల్సి వచ్చింది. ఏ సముద్రం అంటే అది ఎర్ర సముద్రము అని బైబిల్లో ఉంది. ఎర్ర సముద్రం చాలా పెద్ద సముద్రం కదా. ఇశ్రాయేలీయులు వచ్చి సముద్రం దగ్గర నిలబడినారు. దాటిపోవడానికి చాలా కష్టం, అది సముద్రం కదా, దాటలేరు. కాలువ అయితే దాటుతారు, చిన్నది కాబట్టి. సముద్రం అంటే సాగరం చాలా పెద్దది, దాని లోతు ఎడల్పు చాలా గొప్పది ఉంటుంది. అలాంటి సముద్రం దగ్గరికి వచ్చినారు. తీరా ఇంకా ఎస్కేప్ అయిన మన టైంలో నా సముద్రం అడ్డం వచ్చింది.
మునగలేరు, దిగలేరు, అందరూ చచ్చిపోతారు గ్యారెంటీగా. వెనకలేమో ఎవరున్నారు? శత్రువులు వస్తూ ఉన్నారు, ఈజిప్టీలు. ముందరేమో సముద్రం ఉంది, ముందరు పోలేరు, వెనకలకు కూడా పోలేరు. మధ్యలోనే అపాయంలో చిక్కున్నారు వీళ్ళు. మోసేతో నిందిస్తున్నారు, మోసేని ఇబ్బంది పెడతా ఉన్నారు. మోసే అన్నాడు, మీరేమీ చేయొద్దండి, ఈరోజు యెహోవా కలిగించే గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యం మీరు చూడండి, ఊరికే నిలబడి చూడండి అంతే అన్నాడు. ఎట్లంట? మీరేం చేయొద్దండి, ఊరికే నిలబడుకొని చూడండి, యెహోవా రక్షణ కార్యం మీ కన్నులారా చూడండి అన్నాడు. ఈరోజు మనల్ని ఆయన ఎలాగ రక్షిస్తాడు మీరే చూడండి అన్నాడు. వెనకల ఆ ప్రమాదం మనకి రాదు, ముందర ఈ ప్రమాదం కూడా మనకి రాదు. భయపడాల్సిన అవసరమే లేదు. సో మీరు ఊరకే ఉండండి, నిలబడుకొని చూడండి. యెహోవా బాహువుని ఈరోజు మీరు చూడండి, ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఈరోజు మీరు చూడండి, ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఈరోజు మీరు చూడండి, ఆయన రక్షణ మీరు ఈరోజు కన్నులారా మీరు చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన ఆశ్చర్యకరుడని, ఎంతటి వాడైనా రక్షిస్తాడని ఈరోజు మీరు తెలుసుకుంటారన్నాడు. అది నిర్గమకాండంలో ఉంది, 14వ అధ్యాయంలో అది ఉంది, 13వ వచనంలో ఆ మాట ఉంటుంది నిర్గమకాండంలో. వాళ్ళు చూస్తూ ఉన్నాగానే మోసే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మోసే తన కర్ర నీళ్ళ పైన పెట్టినాడు. 2 పాయలుగా సముద్రం చీలిపోయింది, మార్గం దారి ఏర్పడింది. ఎంతమంది ప్రయాణం చేయాలి దాంట్లో అంటే సుమారుగా 20 నుంచి 30 లక్షల మంది జనాలు ప్రయాణం చేయాలి ఆ పక్క పోయేదానికి. 20 నుంచి 30 లక్షల జనం పోవాలంటే రోడ్ ఎంత పెద్దగా కావాలా, రోడ్ ఎంత ఎడల్పు కావాలా, సముద్రం మరి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆ పక్క పోయే లోపల లెక్కేయండి. చాలా గంభీరమైనది, చాలా అద్భుతమైన రక్షణ ఇది. మీరు కొంచెం జనరల్గా అందాజు చేయండి. 20 లక్షల జనము ప్రయాణం చేసి సభకి వెళ్ళిపోవాలంటే ఈ భయముతో, భయముతో, వెనుకుండే శత్రుడు భయముతో లెక్క చేయండి. మొన్న ఇక్కడ అక్టోబర్ 2కు ఒక ఫంక్షన్ జరిగింది. ఈ రోడ్ పట్టలేదు జనంకి, పోయేవాళ్ళకి వచ్చేవాళ్ళకి. ఎంత ఉంది రోడ్? అది 60 ఫీట్ ఎంత ఉంది రోడ్ కదా. ఆ రోడ్డు పట్టలేదు. ఎంతమంది అంటే అబ్బాబా అంటే ఒక 2-3 లక్షల జనం పోయింటారు అంతే కదా, 2 లక్షల 3 లక్షల జనం పోయింటారు. అందుకే ఇంత పెద్ద రోడ్డు పట్టలేదు. మరి 20 లక్షల జనం పోతున్నాడు, వచ్చేవాళ్ళు ఎవరు లేరు, అంతా పోయేవాళ్లే. ఎవరట? అంతా పోయేవాళ్లే. 20 లక్షల మంది జనం పోవాలంటే ఎంత వెడల్పుతో కూడినటువంటి వే కావాలి చెప్పాలి. జనరల్గా ఆలోచన చేయండి, నాకేం ఐడియా లేదు. ఎంత పెద్ద రోడ్డు కావాలా? ఒకసారి ఇట్లా పోయి వచ్చేవాళ్ళు ఒక 200-300 మంది ఒకసారి లైన్గా పోతున్నారు అంతే. ఈ రోడ్లో ఒక 500 మంది అనుకుందాం, అంతమందిగా ఇంత పెద్ద రోడ్డు కావాలా? మరి 20 లక్షల జనాంగాలు పోయేతాడు, వాళ్ళకి ఎంత పెద్దది కావాలో అంత పెద్ద దారి ఏర్పడింది అక్కడ. ఈ పక్క గోడ మాదిరిగా నీళ్ళు నిలబడినాయి, ఈ పక్క గోడ మాదిరిగా నీళ్ళు నిలబడినాయి. ఎవరు పోతారు ముందు, ఎవరు దిగుతారు ముందు? ఎవరైనా దిగుతారా? నీళ్ళు ఎగురుతున్నాయి కదా. ఎంత ఎత్తుంటుందో సముద్రం, లోతు ఎంత ఉంటుందో, గోడ కట్టినట్టుగా దేవుడు నీళ్ళని కట్టేసినాడు. ఎస్ఐ గ్రంథంలో అంటాడు, తన ఉడికిట్లో నీళ్లు పెట్టుకున్నట్టు ఆయన. ఏమంటా దానా ఈ దీంట్లో నీళ్ళు ఆయన బంధించేశాడు ఆయన. ఆ గోడ కట్టడానికి నీళ్ళు ఎట్లా నిలబడినాయి, ఇక్కడ నిలబడినాయి, ఇక్కడ ఎగురుతున్నాయి. ఎవరన్నా ఇవి చూసి దాంట్లో పోతారా? అయినా కానీ మోసే నాయకులు మొదలు దిగినారు. మోసేతో పాటు అహరోన్తో పాటు యెహోషువ, కాలేబులు ఇట్లాంటి ముఖ్యమైన వాళ్ళు దిగి వాళ్ళు పోతుంటే వాళ్ళనికి అందరూ వెళ్ళిపోయారు. కొన్ని కిలోమీటర్ల దూరం దారి ఏర్పడింది. ఆ రోజు దేవుని యొక్క రక్షణ కార్యం వాళ్ళు చూసినారు, దేవుడు ఎంత బలవంతుడని. వీళ్ళు పోయి సముద్రం ఆపక దాటిన తర్వాత వీళ్ళు సముద్రంలోకి ఎంటర్ అయినారు. ఎవరు? శత్రువులందరూ కూడా. నీళ్ళు ఏకమైపోయినాయి. ఏమైపోయినాయి? ఆపకపోయి మోసే కర్ర పెడితే మళ్ళీ నీళ్ళు కలిసిపోయినాయి. వాళ్ళు ఎస్కేప్ అయినారు, వీళ్ళు ఏమైనారు? శత్రువులు అంతేమైనారు. దీనికే ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిసం పొందిన మాట అక్కడ వాడతాడు. అంటే మరణం నుండి వాళ్ళు పైకి వచ్చిరి అని అర్థం కదా. మరణం నుంచి వాళ్ళు బయటికి వచ్చేసి అని అర్థం. అంటే దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యం చేసినాడు.
దానికి అక్కడ ఆ బాప్తిస్మ అనే పదం అక్కడ అంటే వాళ్ళు నీళ్ళలో మునిగి కదా, అయినా కానీ సముద్రంలో దాటి వచ్చినా వాళ్ళు నాశనం కాలేదు. ఆ విధంగా మేఘముల కింద అని మాట్లాడు కూడా అన్నాడు. ఏమన్నాడు? మేఘముల కింద. సముద్రం దాటి వచ్చిన తర్వాత వాళ్ళు కానాను చేరాలంటే రాత్రింబగలు ప్రయాణం చేయాలి. ఒకవేళ రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తే అగ్నిస్తంభం, మేఘస్తంభం ఒకటి వస్తుంది, అగ్నిస్తంభం వస్తుంది. ముందు అగ్నిస్తంభం పోతాడు, దాన్ని అనుసరించి వీళ్ళు పోతూ ఉంటారు. ఎక్కడ అది ఆగిపోతుంది రాత్రి, అక్కడ వీళ్ళు ఆల్ట్ చేయాలి. మళ్ళీ తెల్లారితే మరి మేఘాలు పోతుంటాయి, మేఘాల స్తంభం కింద వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇది వాళ్ళ ప్రయాణం. ఆ విధంగా వాళ్ళు కానాను చేరుకోవాలి. వాళ్ళు ఈ అనుభవం అక్కడ రాస్తున్నాడు. ఎవరు? పౌలు కొరింథీయులకి. ఈరోజు అనేక సంఘాల వాళ్ళకి ఈ అనుభవాలు తెలియవు. అందుకే పౌలు అంటాడు, నా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకొని ఉండండి. ఇది బాప్తిస్మం అంటే. ఏది బాప్తిస్మం అంట కదా? బాప్తిస్మం పొందిన తర్వాత ఉద్యోగం వస్తుంది అనేది, బాప్తిస్మం పొందిన తర్వాత ఏదో మంచి జరుగుతుంది అనుకునేది, బాప్తిస్మం పొందిన తర్వాత నేను అనుకున్నవి జరిగిపోతాయి అనేది, బాప్తిస్మం పొందిన తర్వాత నాకు అన్నీ మేళ్ళే జరుగుతాయని చెప్పి అనుకునేది చాలా పొరపాటు. అది కేవలం మన తలంపే కానీ దేవుని వాక్యం దానికి ఎక్కడ ఆధారం లేదు. నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ. సో డిఫరెన్స్ చూడండి కదా. ఎవరికి రక్షణ అంట? నమ్మండి మీరు. ఈరోజు యెహోవా గొప్ప కార్యాన్ని చూడండి. మీరు మిమ్మల్ని దేవుడు ఈరోజు ఎలా రక్షిస్తారో మీరు చూడండి. నమ్మండి దేవుణ్ణి, ఆయన కార్యాలు నమ్మండి, ఆయన నమ్మండి. అప్పుడు మీరు చూడండి. దిగండి. ఎవరు దిగండి? ఎర్ర సముద్రంలో దిగి ఆ పక్క పోయినారు, సముద్రం ఏకమైపోయింది, వాళ్ళు రక్షించబడినారు, సముద్రంలో వెళ్ళి కొట్టుకొని పోయినారు. బాప్తిస్మం పొందుకోకున్నటువంటి వాళ్ళు కొట్టుకొని పోతారు, బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు సేఫ్ అవుతారు. అందుకే ప్రభువు చెప్పింది, సువార్తను ప్రకటించండి. ఈ సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వానికి, బాప్తిస్మం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అక్కడ ఇశ్రాయేలీయులు రక్షించబడిరి, ఐగుప్తీయులు శిక్షించబడిరి కదా. ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చిరి, ఎర్ర సముద్రం నుంచి వీళ్ళు కొట్టుకొని పోయిరి. ఈరోజు లోకం అనే ఈ సముద్రంలో జీవిస్తున్నటువంటి ప్రజానీకానికి దేవుడిచ్చే గుడ్ న్యూస్, నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. శిక్ష పనిష్మెంట్. ఏమట? పనిష్మెంట్. శిక్ష అంటే పనిష్మెంట్, రక్షణ అంటే సేఫ్ కదా. ఈ లోకమనే ఎర్ర సముద్రంలో ప్రయాణం చేసేటటువంటి మనం ఎర్ర సముద్రం దాటామా, సముద్రంలో కొట్టుకొని పోతా ఉన్నామా? మొదటి గ్రంథ పత్రిక 17వ అంటుంది, ఈ లోకపు యొక్క నటన గతిస్తుంది. దిస్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్ కదా. నాశనం కావడానికి ఇది పోతుంది. కాబట్టి నాశనం అయిపోయే లోకంలో మనం జీవిస్తున్నా కూడా బతికిలేము, జీవించలేము. లోకం మాది కాదన్నట్టుగా ఉండాలా అంటాడు వాక్యం అంటుంది. ఇశ్రాయేలు అలాగన మేఘముల కింద బాప్తిస్మం అంటే దాటిపోయిరని, ఎర్ర సముద్రంలో దిగి వచ్చిరంటే మరణమును వాళ్ళు జయించిరి కదా. సముద్రంలో దిగితే ఎవరైనా బతుకుతారా? బతుకురు. కాబట్టి మానవుని దేవుడు రక్షించడంలో బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనదని వాక్యం చెప్తుంది. ఇది మొదటి బాప్తిస్మం కదా. రెండవది మత్తయి సువార్త 3:11 చెప్పినాం కదా, యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం. ఇది మొదటిది. అదంటే మొదటి గ్రంథ పత్రిక, మేఘముల కింద సముద్రంలో వారు బాప్తిస్మం పొందిరి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను యొక్క బాప్తిస్మం. అది ఇశ్రాయేలు పొందినారు ఆ రోజు. ఆ బాప్తిస్మం ఎర్ర సముద్రంలో ఐగుప్తు నుంచి ప్రయాణమై కానానుకు బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రంలో మేఘాల కింద బాప్తిస్మం పొందిరి. అయిపోయింది. పాస్ట్ ఏమైపోయింది? అది జరిగిపోయింది. అది అయిపోయినా కొన్ని వేల సంవత్సరాలకి యేసుప్రభు భూలోకానికి వచ్చినాడు. ఆయన రాకముందు, ఆయనకంటే ముందు 6 నెలలు యోహాను భూలోకానికి వచ్చినాడు. ఆ యోహాను ఇప్పుడు చెప్తాడు మత్తయి సువార్త 3:11, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. యోహాను సువార్త 1:33 కూడా నేను నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వాలా, అలాగే ఇవ్వాలని దేవుడు నాకు చెప్పినాడు, ఆ మాట నేను నెరవేరుస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 1:33 ఆ మాట ఉంటుంది, చూసుకోండి కావలిస్తే కదా. కాబట్టి ఈ రెండవ బాప్తిస్మం ఏదంటే
యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం. ఏ బాప్తిస్మం? ఇక అది ఎవరికి అంటే యూదులకు మాత్రమే, నాట్ ఫర్ నాన్ క్రిస్టియన్. దిస్ బాప్టిజం నాట్ ఫర్ యూనివర్స్, ప్రపంచం అంతటికీ కాదది, ఓన్లీ ఒక జనాంగానికి మాత్రమే. ఆ జనాంగం అంటే ఇశ్రాయేలు జాతికి మాత్రమే, యూదులు మాత్రమే పొందాలి ఈ బాప్తిస్మం. యూదులు దేవుని వైపు తిరగాల. అందుకే వారి కొరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏర్పరిచిన బాప్తిస్మం. ఆయన అంటాడు, మారు మనసు నిమిత్తం యూదులు మారు మనసు పొందడానికి కోసమే ఈ బాప్తిస్మము. ఎందుకంటే వెనుకల దేవుని రాజ్యం రాబోతుంది, యేసు వస్తున్నాడు, కాబట్టి సిద్ధంగా ఉండండి. దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా యోహాను ఆ బాప్తిస్మం ఇచ్చినాడు యూదుల కొరకు. యేసు యూదుడు గనక యోహాను చేత బాప్తిస్మం పొందాల్సి వచ్చింది. ఆ రోజు చాలామంది యూదులు యేసు ఏమిటా యోహాను చేత బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఇది రెండవ బాప్తిస్మం. ఓన్లీ మారు మనసు కోసం, ఓన్లీ ఇది జ్యూస్కి మాత్రమే, యూదులకు మాత్రమే, ఇది క్రిస్టియన్స్కి కాదు. ఇక మూడోది చూద్దాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు ఆయన అన్నాడు అక్కడ యోహాను. మూడో బాప్తిస్మం ఇది. ఏ బాప్తిస్మం అంట? పరిశుద్ధాత్మలో ఇస్తాడు బాప్తిస్మం అన్నాడు. పరిశుద్ధ బాప్తిస్మం ఎవరికి, ఎవరు పొందాలా, ఎవరు ఇవ్వాలా, అందులో మెయిన్ ఎలిమెంట్ ఏంది అని గమనిస్తే అది ఓన్లీ ఫర్ ది అపోస్తలులు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినారు. దాన్ని ఎవరిస్తారు అంటే యేసు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే వాగ్దాన ప్రకారంగా యోవేలు 2:28-32 ఉన్నటువంటి ప్రవచనం ప్రకారంగా ఆయన ఎవరికైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానము అపోస్తలులు మొట్టమొదట పొందిరి. వారి తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మను పొందిరి అని. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది కేవలము 2 సార్లు మాత్రమే కొత్త నిబంధనలో రాయబడింది. అది వాగ్దానము కేవలం అపోస్తలులకు మాత్రమే వాళ్ళు ఆ బాప్తిస్మం పొందిరి. యోహాను అది జరగకముందు చెప్పాడేమని, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చినాడు యేసు ప్రభు. ఎవరికి? అపోస్తలుడికి. అపోస్తలులు చాలామందికి ఆ బాప్తిస్మం ఇచ్చినారు. ఎందుకంటే ఆ వరం వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ వరాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు కాబట్టి. వాళ్ళు ఎవరిపైన నా చేతుల నుంచి ఆత్మ కొరకు ప్రార్థిస్తే ఆత్మను వాళ్ళు పొందుకున్నారు. ఇది జరిగిపోయింది, ఇది కూడా అయిపోయింది. మొదటి బాప్తిస్మం చెప్పండి. సముద్రములో ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందిరి అని చెప్పడానికి, 7 సంవత్సరం దాటి వాళ్ళు కానానికి ప్రయాణం చేయని చెప్పడానికి అది వాడినాడు. అది మొదటి సముద్రంలో బాప్తిస్మం. మీరు బ్లాండ్ని గుర్తుపెట్టుకోండి. సముద్రంలో బాప్తిస్మం ఇశ్రాయేలీయులు పొందినారు. రెండవదిగా పరిశుద్ధాత్మ వాగ్దాన బాప్తిస్మం కదా, కొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా అపోస్తలులు పొందినారు. మొదటి శతాబ్దిలో వాళ్ళ ద్వారా అనేకులు ఆ పరిశుద్ధాత్మను పొందినారు. అది కూడా నెరవేరింది. ఇంకోటి అక్కడ అగ్ని బాప్తిస్మం అన్నాడు. ఏమన్నాడు యోహాను? ఆయన అగ్నిలో కూడా బాప్తిస్మం ఇస్తాడా అన్నాడు. ఎవరిచ్చి? ఆయన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మలో ఇస్తాడు, అగ్నిలో ఇస్తాడు. ఈ అగ్ని బాప్తిస్మము అనేది ఇంకా జరగలేదు అని మన కొన్ని లేఖనాధారాలను బట్టి మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు జరగలేదు, మోసే కాలంలో జరగలేదు, ప్రస్తుతం మన కాలంలో ఇంకా జరగలేదు. తర్వాత కాలంలో జరగబోతున్నది ఏమంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో న్యాయ తీర్పు అయిన తర్వాత యేసు ప్రభు ఇచ్చే నరకాన్ని గురించినటువంటి మాట. అది సింపుల్గా ఏలనగా మన దేవుడు దహించే అగ్ని, Hebrew 12:28 ఆ మాట ఉంది. ఏమంట? మన దేవుడు దహించు అగ్ని. నమ్మి బాప్తిజం పొందిన వానికి రక్షణ, శిక్ష అదే అగ్ని. నమ్మని వానికి శిక్ష అన్నాడే అదే అగ్ని. నరకానికి సాదృశ్యం. నిత్యాగ్ని దానికి పేరు, ప్రతిదండన అని దానికి పేరు. ఆ అగ్నిలో పురుగు చావదు, యుగయుగములు పొగ, ఆరని అగ్ని, ఎటర్నల్ ఫైర్. మత్తయి 27:41 ప్రభు అన్నాడు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి అగ్ని. అది ఇంకా జరగలేదు. కొన్ని సంఘాల వాళ్ళు ఇది అగ్ని బాప్తిస్మం జరిగింది, అపోస్తలుల 2వ అధ్యాయంలో మొదట వాళ్ళంతా పొందిరి, మీరు కూడా పొందండి అన్నటువంటి యొక్క అర్థం లేనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వాక్యం అర్థం కాలేదు.
మొదటిది అయిపోయింది, సముద్రంలో బాప్తిస్మం. రెండోది అయిపోయింది, పరిశుద్ధాత్మల బాప్తిస్మం అపోస్తులకి, వాళ్ళ ద్వారా కొందరికి. అగ్ని బాప్తిస్మం ఇంకా కాలేదు, అంటే నరకంలో మనల్ని పడవేస్తాడు, నరకం అనుగ్రహిస్తాడు. 1:8 పెరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు కదా, పురుష సంయోగులు, ఆడంగితనం కలిగిన వారు, త్రాగుబోతులు, అబద్ధికులు, వీరందరూ కూడా మండే గుండములో పాలు పొందుతారు. ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రభు దగ్గర జరిగే కదా ఆఖరి యొక్క తీర్పు. ఇది డూమ్స్ డే. ఏమిటా? విమర్శ దినం, నాశనకరమైన దినం. వీటికి ఎన్నైనా బాధలు చెప్పండి? 3 అయినాయి. 1 చెప్పండి. నంబర్ 1 సముద్రంలో బాప్తిస్మం. నంబర్ 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మం అపోస్తులకి, వాళ్ళ ద్వారా అపోస్తుల ద్వారా కొందరికి జరిగింది, పాస్ట్. నెక్స్ట్ ఇంకోటి, అది ఇది నెరవేరలేదు ఇంకా, యేసుక్రీస్తు రెండవ రాకడలో జరగబోయే బాప్తిస్మం. 3 అయినాయి. ఇక్కడికి 4వ బాప్తిస్మం చూద్దాం ఇప్పుడు. మార్క్స్ వార్త 10:38 యేసుప్రభు చెప్పినటువంటి మాట, నేను తాగే గిన్నెలను మీకు త్రాగుటైనను, నేను పొందే బాప్తిస్మం మీరు పొందుటైనా మీ చేత అగునా అని ఆయన అడిగినాడు. నేను పొందే బాప్తిస్మం అన్నాడు. యేసు ప్రభు ఎందుకు అలాగ చనిపోయినాడు? ఎందుకు అంత దీనంగా ఆయన ఊరికే ఉన్నాడు? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయనకి న్యాయ తీర్పు జరగలేదు? ఎందుకు ఆయనకి అన్యాయం జరిగింది? ఎందుకు ఆయన జీవం ఎత్తివేయబడింది? ఎందుకు ఆయన అంత గంభీరంగా దూషించినారు? ఎందుకు ఆయనని అంత అద్భుతంగా శ్రమగురి చేసినారు? శ్రమ, ఆయన పొందబోయే మరణం, ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించి, ఆయన పొందబోయే శ్రమలను గురించి చెబుతూ అక్కడ అంటున్నాడు బాప్తిస్మం అన్నమాట మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చనిపోకోకుండా తప్పించబడి ఉంటే ఇది నెరవేరేది కాదు. యేసు ప్రభు చనిపోకుండా తప్పించబడి ఉంటే ఇది నెరవేరేది కాదు. నా వీపును సాలుగా దున్నిరి అంటాడు కీర్తన గ్రంథములో. పొలం ఎట్లయితే దున్నుతారో అట్లా యేసు ప్రభువును కోడాతో కొట్టి ఆ ఉక్కు ఎక్కడ పెడితే అక్కడ మాంసం పీక్కొస్తుంటే దున్నట్టుగా ఉంది, భూమిని దున్నట్టుగా ఉంది ఆయన వీపు అంతా. అది ఆ విధంగా జరగాలని వాక్యం చెప్పింది యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో. ఆయన చూచి ఎవరు అపేక్షింపక ఉండున్నట్లుగా అసహ్యుడుగా చేయబడినాడు ఆయన. స్వరూపమైన సొగసైన లేదు కదా, ఆయనలో ఏమి లేదు, స్వరూపము లేదు, సొగసు లేదు, తృణీకరింపబడను కదా, వ్యసనాక్రాంతుడుగా విసర్జించబడెను. చూడుగా, మనము చూడాలన్న వానిగా, విసర్జించబడినటువంటి వానిగా, దున్నబడినటువంటి వాడుగా, నిజంగా ఆయన తలపైన చిత్రమైన ముళ్ళ కిరీటం, ఆయన పక్కలు, ఆయన చేతులు, ఆయన శరీరం అంతా ఈ విధంగా రక్త గాయాలతో ఎందుకు చేయబడింది అంటే ఇదే శ్రమల బాప్తిస్మం. మార్క్స్ వార్త 10:38 ప్రకారంగా అది కూడా నెరవేరింది. దాన్ని కూడా యేసుప్రభు నెరవేర్చేసేసినాడు. చాలా ఇడికెన్నైనా ఇప్పుడు 4 అయినాయా? 4 బాప్తిస్మలు అయినాయి. మొదటి అది చెప్పండి. రెండవది, మూడవది అది నెరవేరలే కదా. 4వది అది శ్రమల బాప్తిస్మం. ఇంకా ఒకటి ఉంది, అది యేసుక్రీస్తు చనిపోయి పరలోకానికి పోయేటప్పుడు వెళ్ళిపోయి చెప్పినటువంటి బాప్తిస్మం అవుతుంది. అది ఎవరికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. యేసుప్రభు వాక్యం ప్రకారంగా చనిపోయినాడు, ప్రవచనాల ప్రకారంగా ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడినాడు, పైకి లేచినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం చదుదాం ఒకసారి. 18వ వచనం చదుదాం ఒకసారి. 18వ వచనం, వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఇచ్చుచు ఆజ్ఞాపించుతున్నా గైకొనవలనని ఇంతవరకు మనం చూసినటువంటి బాప్తిజంలు అన్నింటికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఎంత డిఫరెంట్ చూడండి, చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసము! ఇది ఏ ఒక జనానికి కానీ, ఒక గుంపుకు కానీ, ఒకే ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ సంబంధించింది కాదు. ఇది ఇంటర్నేషనల్గా ఉంది. ఆయన పరలోకానికి ఎక్కిపోతూ చెప్పినటువంటి మాట, సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని అపోస్తులకు ఆయన ఆజ్ఞాపించేసినాడు. వాళ్ళు ఈ పని చేసినారు. ఈరోజు బాప్తిజం జరుగుతున్నాయంటే ఎవరు ఆర్డర్ ఇది? ఎవరు ఆజ్ఞ ఇది? తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ఇది. కుమారుడైన క్రీస్తుకి ఏదైతే ఆయన అప్పగించినాడో ఆ పని యేసుప్రభు నెరవేర్చి దాన్ని అపోస్తలుగా అప్పగిస్తా అంటున్నాడు. మీరు సర్వసృష్టికి వెళ్ళండి అన్నాడు, సువార్తను ప్రకటించండి అండి. గో అండ్ ప్రీచ్ ది గాస్పల్. అందరిని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అందరూ అంటే ఎవరు? ఇప్పుడు కేవలం ఒకే ఒక జనాంగానికి కాదు. అక్కడ యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం ఒక జాతికి మాత్రమే, అది యూదులకు మాత్రమే. సముద్రంలో జరిగినటువంటి ఆ యొక్క బాప్తిస్మం కూడా ఇశ్రాయేలుకు మాత్రమే. మార్కు సువార్తలో చెప్పినటువంటి ఆ యొక్క బాప్తిజం కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే. అది శ్రమలు, ఆయన సంబంధించిన శ్రమలు మాత్రమే కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కేవలం కొంతమందికి మాత్రమే. కొత్త నిబంధన రాయబడేంత వరకు అపోస్తుల తర్వాత అపోస్తుల ద్వారా కొందరికి. నెక్స్ట్ ఏదంట? యూనివర్సల్ బ్యాప్టిజం. ఎవరన్నారు ఈ మాట? సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందితే వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఇది ఒక ఆర్డర్గా ఉందా, అడ్వైజ్గా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. ఏమీ గొప్ప ఆజ్ఞ! ఈ ఆజ్ఞకి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు శిరసావించాల్సిందే. 1 తిమోతి 4:4-5 ప్రకారంగా మనుషులందరూ రక్షణ పొందాలంటే ఈ ఆజ్ఞకు లోబడాల్సిందే. మనుషులందరూ రక్షణ పొంది దేవుడిచ్చే ఆ రక్షణ పొందాలని చెప్పని ఆయన చిత్తాన్ని నెరవేర్చటం మానవుల యొక్క ఉద్దేశం. ప్రసంగి 12:13 ఉంటుంది, ఇది ఏ మానవ కోటికి విధి, దేవునికి భయపడి ఆజ్ఞకు లోబడుతున్న ప్రతి మానవుడు ఇది మానవ కోటికి విధి అన్నాడు. మరి యేసు పరలోకానికి వెళ్ళిపోతూ ఫుల్ పవర్ని వాళ్ళకి ఇచ్చేసి ప్రకటించండి, ఇది నా ఆజ్ఞ, ప్రతి ఒక్కరిని ఏమిటా మీరు శిష్యులుగా ఇచ్చేయండి. ఎట్లా? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇయ్యండి అన్నాడు కదా. మార్క్స్ వార్త 16:16 కూడా కొంచెం డిఫరెంట్గా అయినా కానీ సేమ్ ఉంటుంది. మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని అక్కడ ఉంది. రెండు ఒక రకంగా కరెక్ట్గానే ఉండేవి. మత్తయి క్లారిటీ చేసినాడు క్లీన్గా. ఎట్లా క్లారిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో పొందండి అన్నాడు. దాన్ని కలిపి ఇక్కడ మార్కు చెప్పినాడు ఏమని? నమ్మి బాప్తిజం పొందిన వానికి అని డైరెక్ట్గా చెప్పేసేసినాడు. రెండు విషయాల్లో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. ఇప్పుడు ఈ ముఖ్యమైన సబ్జెక్టుకి వచ్చినాం కదా. మనం ఈరోజు పొందే బాప్తిస్మం, ఈరోజు అనేకులు పొందుతున్నటువంటి బాప్తిస్మం యూనివర్సల్ బాప్తిస్మం. ఏమంటా? గ్రేట్ కమిషన్. వాళ్ళు ఎవరైనా సరే బాప్తిస్మం పొందాల్సిందే. ఒక సంఘం వాళ్ళు ఉన్నారు, ఒక సంస్థ ఉంది, సువార్త ప్రకటిస్తున్నారు, పెద్ద పెద్ద గుడులు, భవనాలు, మందిరాలు కట్టుకున్నారు, చాలా గొప్ప 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 సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటేమంటే విశ్వాసమే చాలు కానీ బాప్తిస్మం అక్కర లేదు అంటున్నారు. బాప్తిజం అవసరం లేదు, దేవుడిని నమ్మితే చాలు అంటున్నారు. ఈ అబద్ధం యొక్క బోధని చాలామంది ఫాలో చేసినారు. ఇప్పుడు కూడా చాలామంది దాన్ని ఫాలో చేస్తారు. ఏమంటే ఏమని? నమ్మితే చాలు, ఫెయిత్ ఈజ్ ఎనఫ్.
ఏది ఎనఫ్ అట? ఫెయిత్ ఎనఫ్. విశ్వాసం ఉంచితే చాలు, ఇక నువ్వు దేవుని బిడ్డే. బాప్తిస్మం నో నీడ్ అంట. ఏమంటారు వాళ్ళు? బాప్తిస్మం అవసరం లేదు, ఎందుకంటే బైబిల్ అట్లా చెబుతుంది అన్నారు వాళ్ళు. అమ్మా, ఏమన్నారు? బైబిల్లో బాప్తిజం పొందే ఏమీ లేదు, విశ్వాసం మాత్రం చాలన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అబ్రాహాము దేవుని నమ్మిన దేవునికి నీతిగా ఎంచబడేను. యెహోషువ దేవుని నమ్మినాడు, గొప్ప కార్యం చేసినాడు. కేవలం విశ్వాస వీరుల పట్టి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూపించేసి విశ్వాసమవుడు చాలు. దాని పక్కలో ఉండే యాకోబు పత్రిక అంటే అది క్రియలు లేని విశ్వాసం మృతం. ఏమంటా? క్రియ లేని విశ్వాసం మృతం అంటే బాప్తిజం లేనివాడి యొక్క విశ్వాసము మృతం. ఆ విశ్వాసం ఏంటంట? ఒబిడెంట్గా ఉండాలా. ఏసు బాబు నమ్మేది మంచిదే, దానికి లోబడాలి కదా, యేసుని ఒప్పుకోవాలి కదా, బాప్తిజం పొందాలి కదా. ఇన్ని షరతులు ఉంటే లేదు 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 నమ్మితే చాలు. వీళ్ళకి ఈ మాట ఇంత డైరెక్ట్గా వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళకి ఏదో బలమైనటువంటి వాక్యమే బైబిల్లో ఎక్కడో దొరికిండాలా. ఆ ఒక్కదాన్ని పట్టుకుని ఏదో వీళ్ళు ముందుకు సాగిపోతుండాలా. లేకపోతే దేని పని వాళ్ళు చెప్పగలుగుతారు? మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతాం కదా, లేకపోతే మాట్లాడడం కదా. వాళ్ళు కూడా ఒక ఆధార వాక్యం ఉంది బైబిల్లో. అది వాళ్ళు ఎంత అర్థం చేసినారంటే ఆ ఒక్క రెఫరెన్స్ దగ్గరే అంత బావిలో కప్ మాత్రం మాట్లాడుతున్నారు, కానీ నిజంగా ఆ ఒక్క వచనం ఎందుకు అక్కడ వాక్యం రాయడం చెప్పిన మాట గమనించలేకపోతున్నారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం, ఎందుకు వాళ్ళు బాప్తిజం అవసరం లేదంటున్నారని చెప్పానని. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14 వచనం చదవండి. 14 వచనం నుంచి, నా నామమున మీరు బాప్తిజం పొందుతారని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరెవరికి నేను బాప్తిజం ఇవ్వలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిజం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనా నేను బాప్తిజం ఇచ్చితేనేమని ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే దేవుడు నన్ను పంపెను. బైబిల్ తీసుకొని పెట్టుకోండి, అందరూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది అర్థం చేసుకోకనే పొరపడుతున్నారు. నీకు అర్థమైంది కదా, తెలుగు అర్థమైంది బాగా కదా. మళ్ళీ చదవదామా? చూడండి, ఇంకోసారి 15 వచనం చదవండి. ఇప్పుడు క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజం ఇవ్వలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిజం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనా నేను బాప్తిజం ఇచ్చి తినేమని నేను ఎరుగను. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తులను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే నన్ను పంపాను. ఏం చెప్తారు ఈ వాక్యాన్ని గురించి? వాళ్ళు దీన్ని చెప్తున్నారు. వాళ్ళు పౌలు ఏమన్నాడు? బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపలేదు కదా. అట్లా అన్నటువంటి పౌలు పైన బాప్తిజం కొంతమందికి ఇచ్చినాడు కదా, మరి ఎందుకు ఇచ్చినట్లా? అసలు బాప్తిజమే అవసరం లేదని వాక్యం చెప్పేదే అయింటే ఆయన ఎవరికి బాప్తిజం ఇచ్చాడు కాదు. ఇంక అక్కడ ఆయన కొందరికి ఎందుకు ఇచ్చినాడు, చాలామందికి ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ అర్థం ఉంది. అసలు బాప్తిజం వద్దా, అవసరమా? అసలు బాప్తిజం వద్దా అని అక్కడ ఉందా? బాప్తిజం అవసరం అని ఉంది. అయితే ఎంత అవసరము, ఎట్లా పొందాలా అనే విషయాలను పెట్టినాడు. పొందే రీతిగా బాప్తిజం పొందుకోకుండా వాక్యానుసారంగా బాప్తిజం పొందకపోతే దాని కొరకు నన్ను పంపలేదు అని అర్థం. వాక్యం లేకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని సమ్మతించకుండా, విధేయుడు కాకుండా వాడు ఎవరైనా సరే నేను వాళ్ళకు బాప్తిసము ఇవ్వను, అట్లాంటి దానికోసం దేవుడు నన్ను పంపలేదు, ఎందుకంటే నేను పనిష్మెంట్కి గురిగాను అంటాడు. ఇది అర్థం చేసుకోండి, బాప్తిసం ఎంత తీవ్రమైందో, బాప్తిసం ఎంత గొప్ప క్రియ చేయండి. ఇందుకే అక్కడ ఏమంటాడు ఆయన? వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించుటకే అంటే అర్థమేమి?
ఒకడు సువార్త వినుకోకుండా, ఒకడు సువార్తకు లోబడుకోకుండా, సువార్తలో ఉండే మర్మాన్ని తెలుసుకోకుండా, క్రీస్తు నా కొరకు చనిపోయినాడు, నా కొరకు సమాధి చేయబడినాడు, నా కొరకు లేచినాడు చెప్పనే ఒక భావం తెలుకోకుండా, ఆ పశ్చాత్తాపం నీలో రాకోకుండా నువ్వు ఎన్నాళ్ళు వాక్యం విన్నా కానీ యు ఆర్ వేస్ట్ అంటాడు అక్కడ. అదే అక్కడ చెప్పేదైనా. అలాగైతే నేను బాప్తిస్మం ఇవ్వను అంటాడు. ఏమంటాడు పౌలు? అట్లయితే నేను బాప్తిస్మం ఇవ్వను. ఏది వ్యర్థం కాకూడదంట? సిలువను గూర్చినటువంటి వార్త, సిలువలో యేసు చనిపోయిన సువార్త, అది ప్రకటింపబడకుండా నేను బాప్తిస్మం ఎవరికి ఇవ్వను. అట్లా వాక్యం లేకోకుండా, వాళ్ళు వినుకోకుండా, వాళ్ళు విశ్వాసులు కాకుండా, వాళ్ళు బిలీవర్స్ కాకుండా, దేవుని నమ్ముకోలేకుండా వాళ్ళు ఉన్నట్లయితే నేను వారికి ఎవరికి ఎప్పటికీ నేను బాప్తిస్మం ఇవ్వను. దానికోసం అయితే దేవుడు నన్ను పంపనే లేదంటాడు. ఎట్లుంది? ఈ విధంగా వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆయన బాప్తిస్మం పొందినాడు. ఆ సందర్భం చూపిస్తాను. అందుకే పౌలు మాట చెప్పినాడని చెప్పని. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం నుంచి. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గాడి చేయిచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలం గాడిలు చేయొచ్చు వాడు విభ్రాంతిపరచుండినందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త పఠించుటగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతమును జరుగుట చూచి విభ్రాంతి నొందెను అని అక్కడ చూడండి. ఇక్కడ వ్యక్తి బాప్తిస్మం పొందినాడు. మీరు ఆ వచనాలు చూసుకున్నారా? అక్కడ ఆ వ్యక్తి పేరు గారడి సీమోను. ఏ సీమోను? గారడి అంటే కన్కట్లు చూసినారా మీరు? హిప్నాటిజం, కొన్ని తంత్రాలు మంత్రాలు కన్కట్లు చేసి మనుషుల్ని భ్రమపెట్టి భయపెట్టి నిమ్మకాయలు 2 కోసి మీ పక్కన పెడితే ఏం చేస్తారు? మీరు భయపడతారా? మీరు దేని పిల్లనా భయపడితే చెప్పండి. ఏం భయపడుతుంది? అప్పుడు ఏం చేస్తాయి నిమ్మకాయలు? ఆ నిమ్మకాయలు కోసి దాని మీద కుంకుమ పెట్టి కన్నా పొద్దున్న చూడండి మీటికాయలు ఉంటాయి కదా, గాబరా అయ్యో చెప్పో లబోదిపో మాకెవడో ఏమో చేశా అయ్యో. నిమ్మకాయల్లో అంత పవర్ ఉంటే దేవుని ఆత్మ పొందినటువంటి మనలో ఇంకెంత పవర్ ఉండాలి? కొంతమంది ఉన్నారు పిరికి ఆత్మ పొందినటువంటి దేవుని పిల్లలు ఉంటారు. నిజంగా గాలి వచ్చినా భయమే, దూడొచ్చినా భయమే, దుమ్మొచ్చినా భయమే, తుమ్మినా భయమే, దగ్గినా భయమే, లేచినా భయమే, కూర్చున్నా భయమే, మాట్లాడినా భయమే, మాట్లాడబోయినా భయమే, ఏం చేసినా భయమే. పిరికి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. నిన్న బళ్ళారి నేను బస్సు దిగినా వస్తూ ఉన్నా, ఒక ఫోన్ వచ్చింది. బళ్ళారిని ఒకప్పుడు ఫోన్ చేసేసినాడు. సార్ మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చెప్పప్ప అని చెప్పినాను. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మంచిదే చెప్పు ఏమన్నాడు. నేను చాలా శ్రమల్లో ఉన్నాను అని చెప్పాడు. నువ్వెవరు ఎందుకంటే ఆదరానికి తమ్ముడు అన్నాడా? చెప్పు ఏమన్నాడు. ఏం లేదు, నేను పైన ఇల్లు కట్టుకుంటుంటే తెల్లారి పై చూస్తే ఇంటిపై నీకు నిమ్మకాయలు ఉంటాయి సార్ అన్నాడు. అయ్యప్ప ఏముంటాయిట? తెల్లారితాలకు పోయి చూస్తే ప్రతిరోజు నిమ్మకాయలు తీసి పడేస్తామంటే మళ్ళీ నీ చేయలేమని కలిపినాయి. నేను అట్లేం కాలేదు లేని చెప్పిన. ఏమి కాదు ఊరుకోండి, నువ్వు ప్రార్థన చేసుకోపోను. లేదు మాకు నువ్వు కూడా ప్రార్థన, మేము కూడా చేస్తాంలే. ఏం చేస్తాయి? ఏం దేవుని పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు? ఏం ప్రభువుల్లో పాల్పొందుతారు? ఏం దేవుని ఆత్మను పొందినారు? ఏమి ఎన్నేళ్ళ ప్రభుని నమ్మి కొంచెమైనా ఇలాంటి వాడిని ఎదిరించే సత్తా లేకపోతే ఎందుకు వీళ్ళు యేసునామములో బాప్తిసం పొందినట్లు వీళ్ళంతా? ఇంకా అట్లా ఒక గాడివాడు ఆ ఊరిలో ఉన్నాడు. ఆడ అట్లా గాడివాడు ఉన్నాడు అక్కడ. అది సమరయ అనే ఊరు. వాడు ఎన్నో నుంచి గాడులు చేసి అందరిని భయపెడతా ఉన్నాడు. భయపడతా ఉంటే అందరూ భయపడిపోతున్నారు. దేవుని మహాశక్తి వీడే అనుకున్నారు. అట్లా ఉందా కదా బైబిల్లో? అక్కడ అట్లే ఉంది. అయితే ఆ ఊరికి స్వార్థ వచ్చింది. ఏమొచ్చింది?
ఆ ఊరికి గుడ్ న్యూస్ వచ్చింది. ఫిలిప్పు అనే అతని సువార్థికుడు కదా, సువార్త చెప్తే జనాలంతా ఎవరు దేవుని తిరిగి నమ్ముతున్నారు, బాప్తిజం పొందుతున్నారు. వాళ్ళకి వరం ఉంది కదా, అద్భుతాలు చేసే వరం ఉంది కదా వాళ్ళకి, అపోస్తల శక్తి ఇచ్చినారు కదా వాళ్ళకి. కాబట్టి ఈ ఫిలిప్పు వాక్యం చెప్తా ఉంటే, బాప్తిజం ఇస్తూ ఉంటే చాలామందికి రోగాలన్నీ గుణమవుతూ ఉంటే ఇవన్నీ చూసి వీడు ఆశ్చర్యపోయినాడు. ఎవరు? నేను ఇంత కష్టపడి నిమ్మకాయలు ఖాళీ చేసినా ఒక అద్భుతం జరుగుతుంది కదా, ఎన్ని చేసినా సరే ఇదేంది ఇది కదా, ఇది ఎందుకు ఏసునాములో అంటాడని చెప్పని నిజంగా అయ్యా నేను కూడా బాప్తిజం పొందాను కదా. మారు మనసు లేకుండా బాప్తిజం పొందినాడు. పొందడం బాప్తిజం కరెక్టే. ఎక్కడ మారినాడు? మార్పేలేదు, అసలు మారలేదు. ఎందుకు బాప్తిజం పొందినాడు చెప్పండి? ఎందుకు పొందినాడు? ఆ నపుంసకుని ద్వారా, ఆ ఫిలిప్పు ద్వారా జరుగుతున్నటువంటి యొక్క దేవుని కార్యాలు చూసి నేను కూడా ఒకవేళ వీళ్ళు మాత్రం అద్భుతాలు చేస్తే డబ్బు ఇంకా దండిగా ఎక్కువ వస్తుందేమో అని చెప్పని రకరకాల ఇలాంటి కారణాలను బట్టి ఎవరైనా బాప్తిసం పొందితే అది బాప్తిసం కాదు. ఎవరు ఆ గాడి సిమోను అట్లు బాప్తిసం పొందినాడు. కొన్నాళ్ళు వాళ్ళంటే తిరిగినాడు. ఒకసారి ఏమని చూడండి, 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచుట వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇడని అడిగాను. అందుకు పేతుడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీ తన నశించిపోవును గాక. నీ హృదయం దేవుని ఎదురు సరైనది కాదు గనుక ఈ కాలమందు నీకు పాలు పంపులే. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకో. అప్పుడే వాడు బాప్తిజం పొందేసినాడు. ఏమైనాడు? అప్పుడే బాప్తిజం పొందేసినాడు. మనసు మారలేదు. అదే బైబిల్ ఏమంటుంది? మారు మనసు లేకుండా ఒకడు బాప్తిజం పొందితే ఎప్పటికీ దేవుని ఆత్మను పొందే సాధ్యము లేదు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. 38వ వచనం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు. ఈ కొటేషన్ మీరు కొంచెం బాగా చూడండి. పేతురు ఏమని ఆజ్ఞాపించినాడు అక్కడ? విశ్వసించిన మీరు, సువార్తను విన్నటువంటి వారు మీరు, సువార్త నమ్మినటువంటి వారు మీరు ఏం చేయాలి? నెక్స్ట్ మారు మనసు లేకుండా బాప్తిసం. ముఖ్యమైన బాప్తిసం మారు మనసు. అక్కడ మారు మనసు పొందండి. ఏ మనసు అంట? సీమోను మనసు ఎట్లాడిది? డబ్బు పెట్టి అపోస్తలుల దగ్గర, ఈ డబ్బు తీసుకోండి సార్, నా కోసం ప్రార్థన చేయండి, నా తలపైన చేయబెట్టి ప్రార్థన చేయండి, నేను కూడా మీ మాదిరిగా అద్భుతాలు చేసే శక్తి నాకు ఇవ్వండి అని డబ్బు పెట్టి దేవుని ఆత్మను కొనే ప్రయత్నం చేసినాడు. ఎవరి? సీమోను. వాక్యం అంటది, దేవుని ఎదుట నీ హృదయం సరి అయింది కాదు. ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఇట్లా అవసరపడి బాప్తిజం పొందిన వాళ్ళు ఉండొచ్చు. ఎట్లా? ఈ సీమోను మాదిరిగా అవసరం పడి బాప్తిజం పొందిన వాళ్ళు ఉండొచ్చు, దేనికోసమో. అయినా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పేతురు అక్కడ అంటాడు, నీ హృదయం సరి అయింది కాదు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 16:30. వారిని ఆ జైలు అధికారి వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? అందుకు వారు, విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడుతుందని చెప్పిన మాట ఇక్కడ చూడండి. ఈ జైలధికారి ఎలాగ దేవుడు నమ్మాలో తెలియదు. ఎందుకంటే సువార్త వినలేదు. సువార్త వినకుండానే వారిని కొట్టి జైల్లోకి వేసినాడు. ఎవరిని? పౌలు శీలాలని. కాబట్టి ఎప్పుడు సువార్త విన్నాడు ఆయన? వినలేదు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, వారు గాయాలు కడుగుతున్నాడు. అయ్యా, నేను చాలా దుర్మార్గుడిని, నేను చాలా హింస పెట్టాను,
కాబట్టి ఈ పాపికి రక్షణ ఉందా? పోలీసు వాడికి రక్షణ ఉందా? ఇన్స్పెక్టర్కి కాకి వస్త్రానికి రక్షణ ఉందా అన్నట్టుగా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? నేను పోలీసు కదా. పోలీసానికి ఎక్కడ మారు మనసు అవుతుంది, ఎక్కడ దయా కనికరం ఉంటుంది లేదు కదా. మేము చేసిన తప్పులకు మా తలకు మించిపోయినాయి కాబట్టి మేము మళ్ళీ మాకేమైనా ఛాన్స్ ఉందా అని అడిగినట్టుగా ఉంది. అక్కడ వారి గాయాలు కడిగినాడు, మందు రాసినాడు, మార్పేమో జరిగింది. ఎట్లా దేవుడు నమ్మని తెలియదు. అక్కడ కిందకి అట్లే వస్తే ఆ రాత్రి వాళ్ళకి వాక్యం బోధించిన అక్కడ ఉంది కదా, సువార్తను ప్రకటించిన వాళ్ళకు ఉంది. అప్పుడు ఆ ఇంటి వారికి బాప్తిస్మ ఇచ్చిరి అనే మాట అక్కడ ఉంది. చూడండి, నమ్మిన వారికే బాప్తిస్మ ఇచ్చినారు కానీ నమ్మకం వాళ్ళకి బాప్తిస్మ అక్కడ ఇవ్వలేదు. మారు మనసు పొందిన వారే బాప్తిస్మ పొందారు కానీ మారు మనసు లేని బాప్తిస్మ అక్కడ పొందలేదు. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారే బాప్తిస్మ పొందినారు. ఆ మాట చూద్దాం. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ఎంతమంది సందర్భం చూడండి. బాప్తిస్మ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి మేమెవరు, ఇవ్వడానికి మేమెవరు? లేఖనం ప్రకారంగా ఇచ్చేవాడే సరైనటువంటి పద్ధతిగా దేవుని వాక్యం ప్రకారంగా బాప్తిస్మ ఇచ్చేవాడు. బాప్తిస్మ ఇచ్చాయన ఫిలిప్. ఇక్కడ బాప్తిస్మ పొందేవాడు నపుంసకుడు మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్. ఆ లేఖనమునకు వచ్చినటువంటి సువార్త అతనికి బోధించిన అనుందకు చూడండి. ఒక వ్యక్తి సువార్త వినుకోకుండా బాప్తిస్మ పొందరాదు. సువార్తను అంగీకరించకుండా బాప్తిస్మ పొందకూడదు. ఇక్కడ ఫిలిప్ చెప్తున్నాడు, అయ్యా ఇగో నువ్వు చెప్తే కదా లేఖనానుసారంగా. ఏ లేఖనం అది? కొంచెం చూడండి, ఆ లేఖనం మీద చూద్దాం కొంచెము. 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వల్లే వదుగు తేబడు బొచ్చురు కత్తిరించమన్నది గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగా ఆయన నోరు తెరవక ఉండెను అనే మాట అక్కడ ఉంది. చూడండి, ఎవరి గొర్రె పిల్ల? మౌనంగా ఎందుకున్నాడు? మారు ఎందుకు మాట్లాడలేదు? నోరు తెరిచి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మౌనంగా ఉండిపోయినాడు యేసుక్రీస్తు ప్రభు? అసలు ఈ వ్యక్తి ఎవరు? ఈ గొర్రె అంటే ఏది? నిజంగా గొర్రెనా? ప్రవక్త? ఏదైనా వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడా? తన గురించి మాట్లాడుతున్నాడా? ఏమిది నాకు అర్థం కాలేదే. ఎవరని ఫిలిప్ నడితే ఫిలిప్ చెప్పినాడు, ఆ గొర్రె పిల్ల క్రీస్తు. వదకు అంటే న్యాయస్థానం దాన్ని నిలబడినాడు. మౌనంగా ఉంటే మారు మాట్లాడలేదు. పిలాతు ఏమన్నాడు? నేను ఏ నేరము చేయలేని ఒక్క మాటను మాట్లాడు సార్, నేను నిన్ను విడిపిస్తా అన్నాడు పిలాతు యేసు ప్రభుతో. యేసు ప్రభు మాట్లాడలేదు. మారు మాట్లాడేది కారణం ఏంటంటే ఆయన తన పాపం ఒప్పుకున్నట్టు కాదు, మన కొరకు ఆయన చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. లోక పాపాల కోసం ప్రాణం పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాడు ఆయన. ఆ రోజు లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదు, నిర్దాక్షిణ్యంగా నా పైన వీళ్ళు నేరం మొత్తం చెప్పిన ఆయన ఒక మాట అనింటగిన పిలాతు వదిలిపెట్టేవాడు. యేసుప్రభు ఎస్కేప్ అయ్యేవాడు, ఆయన చనిపోయేవాడు కాదు. ఇంకా దేవుని ప్లాన్ అంతా దేవుడు అబద్ధికుడు అయిపోయేవాడు. అందుకే దేవుడు ఎప్పటికీ అబద్ధికుడు కాడు. కాబట్టి యేసు ప్రభుని సిలువలో అలాగు నలుగుగొట్టుట తండ్రిని దేవునికి ఇష్టం. ఆయన నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయవిడిసిందే చెప్పిన. అందుకే యేసుప్రభు ఆర్తనాదం చేసి ఆఖరికి సిలువలో తన ప్రాణం పెట్టినాడు మన కొరకే. మౌనంగా ఉన్నటువంటి గొర్రెపిల్ల, మాట్లాడినటువంటి గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నటువంటి గొర్రెపిల్లని పోల్చి అక్కడ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు అని ఆయన చెప్పి, యేసుప్రభు ఎలాగ చనిపోయినాడో, ఎందుకు ఆయనకు వచ్చినాడో, ఎందుకు ఆయనకు ఆ మరణం వచ్చిందో ఇదంతా ఆ వాక్యాన్ని అనుసరించి ఆ మిస్టర్కి ఈ ఫిలిప్పు సువార్త చెప్పిన తర్వాత ఆయన బాగా అర్థమైంది. అప్పుడు అంటున్నాడు, ఓ అంటే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయినాడా, మన పాపాల కొరకు చనిపోయినాడా,
నిజంగా నేను పాపినా అంటే నా పాపములు క్షమించడానికి ఆయన మౌనంగా ఉండిపోయినాడా? నిజంగా అంటే ఆయన నా నిమిత్తమా? ఓ నిజంగా నాకు ఇంతవరకు ఇది అర్థం కాలేదు. నేను ఎవరినో అనుకున్నాను, ప్రవక్త అనుకున్నాను, ఇంకోరు అనుకున్నాను, నా ప్రభు గురించి అనుకోలేదు. కాబట్టి ఇక ఏమంటా ఆటంకమేమి 36 వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చిరి. నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమునకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ మనసుతో విశ్వసించిన ఎడల బాప్తిసం పొందవచ్చును అని చెప్పాను అని అక్కడ చూడండి. ఏ మనసుతో అంట? పూర్ణ మనసుతో నమ్మినట్టయితే బాప్తిసం పొందవచ్చు అన్నాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క పద్ధతి. పూర్ణ మనస్సుతో హృదయపూర్వకంగా వాక్యానికి లోబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, సువార్తను విని సువార్తకు లోబడి సువార్త ప్రకారంగా నీళ్ళలో ముంచబడే వారికి దేవుని యొక్క రక్షణ, తర్వాత బాప్తిస్మం అనే వరం ఉంటుంది. అందుకే పౌలు అనాలోచనగా ఆ మాట మాట్లాడలేదు. సిలువను గురించిన వార్త నేను వ్యక్తపరచును, కాబట్టి శిలువ వార్త వ్యర్థము కాకుండా ఉండాలని, అందుకే నేను వాక్చాతుర్యం లేకోకుండా సిలువను గురించే మాట్లాడుతున్నా. నా జ్ఞానం, నా తెలివి, నా విజ్ఞానంతో పని లేదు, కానీ సిలువలో క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం. ఎవరైనా ఈ సువార్తకు లోబడకపోతే, సువార్తను వినకపోతే, మారు మనసు పొందకపోతే వాక్యం అంటది అలాగైతే బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలేదు, క్రీస్తు నన్ను పంపలేదు కదా. అందుకే ఏ వ్యక్తికి కూడా, ఎవరికైనా కూడా మనం బాప్తిస్మం ఇవ్వాలంటే వారు సువార్త విన్నారా, లోబడినారా, పాత అలవాట్లన్నీ మార్చుకున్నారా, మారు మనసు పొందినారా, దేవుని వైపు తిరుగుతున్నారా, దేవునిలో భయం భక్తి కలిగి ఉన్నారా, యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా బహిరంగ ఒప్పుకుండే స్థితికి వాళ్ళు వచ్చినారా, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం పొందితే వాళ్ళు రక్షించబడతారు. ఇది జరుగుతూ ఉన్నటువంటి బాప్తిస్మం. ఇప్పుడు దీన్ని యూనివర్సల్ బాప్టిజం అన్నాడు, గ్రేట్ కమిషన్ అన్నాడు. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలా కదా. అయితే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అందుకే అపోస్తల కార్యంలో చెప్తున్నాడు జైలధికారి ఎలా రక్షించబడాలి నేను చెప్పంటే చెప్పినాడు. అక్కడ పేతురు చెప్పినాడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. లూదియా అనే స్త్రీ కూడా బాప్తిస్మం పొందింది. ఆమె కూడా సువార్తను వినిది, హృదయంలో వాక్యాన్ని చేసుకుంది. అందుకే ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందిరి అంటున్నాడు. అట్లే ఆ నపుంసకుడు కూడా బాప్తిజం పొందినాడు, తాను రక్షించబడినాడు. కొర్నేలి ఇంటి వారు కూడా సువార్తను విన్నారు. దేవుడు అందుకే పేతురుని పిలిపించాడు అక్కడికి. పేతురు సువార్త చెప్పినాడు, సువార్తను ఏమినారు. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందినారు, బాప్తిజం పొందినారు కదా, పరిశుద్ధాత్మను పొందినారు. ఈ విధముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే మనం ఉన్నాం. అయితే పౌలు అనాలోచనగా ఆ మాట చెప్పలేదు. బాప్తిజం ఇచ్చుటకే ప్రభువు నన్ను పంపలేదు అని ఆయన ఊరికే చెప్పలేదు. ఈ ఒక్క మాటను పట్టుకొని చాలామంది, కొంతమంది బాప్తిజం అవసరం లేదు, సువార్త వేస్తారు, విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు. అబ్రాహాము దేవుడు నమ్మిను, అది అతనిగాంచబడిను, విశ్వాసం ఉంటే చాలు చెప్పని విశ్వాసులు పట్టికోడు చూపించి దాంట్లో వాళ్ళు విశ్వాసం చేసినటువంటి యొక్క వాళ్ళ విశ్వాసాన్ని గురించి చెబుతూ సమాజాన్ని మోసం చేస్తున్నారు చాలామంది. ఈ రోజుల్లో మనము చెబుతున్నటువంటి యొక్క సత్య సువార్తను విని చాలామంది అట్లాంటి వారు కూడా బాప్తిజం ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. కొంతమందికి మేము కూడా నీళ్ళ ముస్తాములే అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే రాను జనాలు మనల్ని ఏం చేస్తారంటే వాక్యానికి విరుద్ధంగా మనం చెప్పని తెలుసుకొని మనల్ని తిరుగుబాటు చేస్తే చేయొచ్చు అన్నటువంటి భయం చేత ఇప్పుడు అట్లాంటి వారు కూడా ఊరిగా కేవలం నీళ్ళ ముంచేస్తున్నారు, కానీ వాళ్ళ సువార్త మాత్రం లేదు. కాబట్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలు కదా, మొదట మనం యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త వినాలా. మీరు విన్నారా? యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా నమ్మినారా? సువార్తను నమ్మినారా? పాతవన్నీ వదిలిపెట్టి దేవుని వైపు తిరిగినారా? మారు మనసు పొందినారా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని అనుభవం మీకు అయిందా? మీ నోటారా దేవుడని, దేవుని కుమారుడని యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించండి కదా. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం. దేనికి పొందాలి బాప్తిస్మం? అక్కడే ఉంది కదా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. పేతురు అన్నాడు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి కదా. అందుకని ఇంకా 22వ అధ్యాయం 16 పౌలు అంటాడు కదా,
తడువు చేయటందుకు లేచి యేసు నామాన్ని బట్టి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో అన్నాడు. కాబట్టి బాప్తిసం పాపాలు కడిగేయడానికి, నిర్మలమైన మనసు ఇవ్వడానికి, ఆత్మరక్షణ ఇవ్వడానికి, మనం జీవగ్రంథంలో ఉండడానికి, మనకి నిరీక్షణ, పరలోక నిరీక్షణ కలిగించడానికి, పరలోకం మనకు వాగ్దానం చేయడానికి, దేవుని రాజ్యంలో సంఘములు మనం చేర్చడానికి, ఆయనతో కూడా మనం ప్రపంచాన్ని ఈ విధంగా పరిపాలించడానికి కదా. ఇది దేవుని చిత్తం. అందుకే బాప్తిసం మనం పొందాలా. బాప్తిసం పొందకపోతే శిక్ష. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నాకు చెప్పండి, మొదటి బాప్తిసం యాది, రెండవ బాప్తిసం యాది, మూడవ బాప్తిసం యాది, నాలుగవ బాప్తిసం యాది, లాస్ట్ చెప్పుకున్న బాప్తిసం యాది, గ్రేట్ కమిషన్ కదా. ఇది ప్రపంచం అంతట్లో ఈరోజు అందరూ నెరవేరుస్తున్నారు. కానీ అనేక మంది వారికి దాని షరతులు బోధించకుండా బాప్తిసం ఇస్తున్నారు. అది చేస్తున్న తప్పు. మనమైతే ఆ షరతులను మనం పాటించాలా, బోధించాలని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఆ విధంగా రాబోయే దినాల్లో మీలో ఇంకెవరైనా బాప్తిసం పొందకుండా, రక్షణ పొందుకోకుండా, యేసుప్రభుని ఇలాగ సంపూర్ణంగా లేఖనాన్ని సరిగా నమ్ముకోకుండా జీవిస్తూ ఉన్నట్లయితే, ఇంతకుముందే ఇలాంటి అనుభవం లేకుండా ఒకవేళ మీరు బాప్తిసం పొంది ఉన్నట్లయితే, వెంటనే ఈ విధంగా ఈ అనుభవంలో మీరు బాప్తిసం పొందండి, సంపూర్ణంగా రక్షించబడండి, మీ పేర్లు జీవితంలో రాసుకునండి కదా. ఈ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు సత్యవాక్యమును సరిగా విభజించుటయు, క్రొత్త నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశమునే ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను పాటించి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును, క్రీస్తు సంఘమును విస్తరింపచేయుట మా గురి అయి ఉన్నది. మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి. సంప్రదించవలసిన మా చిరునామా దైవవాక్కు, క్రీస్తు సంఘం, ఇందిరానగర్, 3rd క్రాస్, 16th వార్డ్, కాలేజ్ రోడ్, వసపేటే. ఫోన్ నంబర్ 9353287838, 9590697272, 7892721125.